అందరికీ నమస్కారం. ఈరోజు మనం మహాభారతం వనపర్వం అనగా అరణ్య పర్వంలో రెండవ భాగంలోకి అడుగుపెడుతున్నాం. అయితే మొదటి భాగంలో వేసవికాల చివరన పాండవులు ద్వైతవనమును చేరుకొని అరణ్యమంతయు విరగబూసిన వృక్షాలు మరియు పక్షుల కిలకిల రావాలతో నిండి ఉండుటను చూచిరి. తర్వాత ఏం జరిగిందో చెప్పుకుందాం. సరస్వతీ నదీ తీరమును చేరుకునిన పాండవులు అక్కడి ఋష్యాశ్రమాలను అక్కడి పవిత్రమైన మరియు ప్రశాంతమైన వాతావరణమును భంగపరచరాదనే భావనతో తమ రథముల నుండి క్రిందకు దిగి నడవసాగిరి. ఆ వనము సిద్ధులకు మరియు చారుణులకు కూడా నివాస ప్రదేశముగా సేవలందిస్తుండెను. అక్కడి ఋషులు పాండవులకు స్వాగతం పలుకుటకు విచ్చేసిరి. దానితో పాండవులు వారి పట్ల మర్యాదతో నడకను కొనసాగించిరి. చివరకు పాండవులు అలసి ఒక వటవృక్షం కింద విశ్రమించిరి. ఆ ప్రదేశము వారికి ఆహ్లాదకరముగా ఉండుటతో అక్కడ ఒక కుటీరమును నిర్మించుకోవాలని నిర్ణయించుకునిరి. పాండవులు అక్కడ నివసిస్తున్నట్టి కాలంలో ధౌమ్యుడు యజ్ఞకార్యాలలో తమ సమయమును గడపగా యుధిష్ఠిర మహారాజు ఋషులకు ఫలాలు మరియు కందమూలాలను సమకూరుస్తూ వారిని తృప్తిపరచసాగెను. అటు పిమ్మట ఒకరోజు మార్కండేయ ఋషి అతిథిగా అక్కడకు విచ్చేసెను. యుధిష్ఠిర మహారాజు గొప్ప శ్రద్ధాభక్తులతో అతనిని స్వాగతించెను. పాండవుల అరణ్యవాసమును చూచిన మార్కండేయ ఋషికి శ్రీరామచంద్రుని అరణ్యవాసం స్మృతికి వచ్చి అట్టి సారూప్యతకు నవ్వుకొనెను. దానితో మహారాజు యుధిష్ఠిరుడు ఇట్లు పలికెను: ఋషివర్య, మమ్మలను ఇలా వనవాసములో చూచిన ప్రతి ఒక్కరూ బాధపడిరి, కానీ మీరు నవ్వుకునేట్లుగా కనిపించుటకు కారణమేమిటి? మార్కండేయుడు ఇలా బదులిచ్చెను: మహారాజా, మీ అరణ్యవాస స్థితిగతములో ఋష్యమూక పర్వత ప్రాంతములో సంచరిస్తున్నట్టి శ్రీరామచంద్రుని అరణ్యవాసమునకు గల అద్భుత సారూప్యతను తలుచుకుని నవ్వుకుంటిని. యుధిష్ఠిరా, బాధల చేత అధికముగా కృంగిపోరాదు. మీరు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరూ వ- పరమ నియంత దేవాది దేవుని నిర్దేశానుసారమే నడుచుకుందురు. అతని అనుమతి లేకుండా ఏదీ జరగదు. మనమందరం పరతంత్ర జీవులమైనందున ఎవరునూ భగవంతుని అనుగ్రహంతో లభించిన తమ శక్తి సామర్థ్యాల చేత అహంకరింపరాదు. అట్లే జీవితంలోని వైఫల్యముల చేత కూడా ఆగ్రహింపరాదు. బలవంతుడనని భావించి అధర్మం చేయకూడదు. ధర్మపదం అనుసరించటం మన విధి. దాని చేత మనకు విజయము తప్పక ప్రాప్తించును. మహారాజా, ప్రతిజ్ఞానుసారముగా మీరు ధర్మానుసారం నడుచుకోగలిగినచో మీ అరణ్యవాసం పిమ్మట మీకు ధర్మబద్ధముగా లభింపవలసిన సంపద సమస్తమును దుష్టబుద్ధిగల కౌరవుల నుండి మీరు తిరిగి పొందగలరని నేను మీకు హామీ ఇస్తుంటిని. ఇట్లు మరికొన్ని సూచనలను క్లుప్తముగా అందించి మార్కండేయ ఋషి అక్కడి నుండి వెళ్ళిపోయెను. పాండవుల పాండవులు నారదముని, వ్యాసదేవుని మరియు కశ్యపుడు వంటి మహాత్ములతోనూ ఇంకను అసంఖ్యాక బ్రాహ్మణులతోనూ కలిసి అక్కడే ద్వైతవనములో నివసించసాగిరి. మహర్షుల చేత అక్కడి వాతావరణం ఎల్లప్పుడూ వైదిక మంత్ర ప్రకంపనలతో ఆధ్యాత్మికతతో పరిపుష్టమై ఉండేది. ఏమైనను ద్రౌపది కొన్నిసార్లు యుధిష్ఠిర మహారాజు సహనము మరియు క్షమాగుణమును విమర్శిస్తూ భరింపలేని తన దుఃఖమును వెళ్ళగక్కేది. ద్రౌపది ఇట్లు విమర్శించేది: మహారాజా, మనం హస్తినాపురం నుండి నిష్క్రమించినప్పుడు దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు మరియు శకుని తప్ప మిగతా వారందరూ కన్నీరు కార్చిరి. మీరు మరియు మీ సోదరుడు ఉత్తమ క్షత్రియుడైనందున సమస్త సుఖ సౌఖ్యాలకు అర్హులు. నిజమునకు బాల్యము నుండి మీకు అట్టి సుఖాలను అనుభవించుట అలవాటు. కౌరవుల మోసపూరిత కుట్రల చేత మీకు ఇప్పుడు ఇలా కఠిన అరణ్యవాసము చేయవలసి వస్తుండెను. మీకు ఆగ్రహము కలుగుట లేదా? బలవంతులైన మీ సోదరుడు నిరాశాసాగరములో మునిగిపోవుటను చూచి మీ హృదయం క్రోధముతో దహించుట లేదా? నిశ్చయముగా నా భర్తలు శత్రువులను జయింపగల సమర్థులైనను మీరు ఈ అరణ్యములో దుఃఖపూరిత జీవితమును గడుపుటకు పూనినందున మీ పట్ల గౌరవముతో వారికి సమస్తమును భరింపవలసి వస్తుండెను. ఇలా పలుకుతూ ద్రౌపది పదే పదే యుధిష్ఠిరునికి తాను కురుసభలో అవమానింపబడుటకు తన భర్తలు తనను రక్షింపలేకపోయిరనే విషయమును గుర్తు చేసేది. ద్రౌపది ఇంకను ఇలా విమర్శించేది: నీ సోదరులు మరియు నేను ఎంతగా కష్టపడుతుంటేమో చూస్తూ కూడా క్రోధరహిత క్షత్రియునిగా నీవు కౌరవులను ఎలా క్షమించగలవు? సానుకూల సమయంలో క్షమించని క్షత్రియుడు శౌర్యము ప్రదర్శింపవలసిన సమయంలో పరాక్రమమును వినియోగింపని క్షత్రియుడు సాధారణముగా ప్రజల చేత ఖండింపబడుటయే కాకుండా వినాశముకు కూడా గురొగును. పూర్వం ప్రహ్లాద మహారాజుకు మరియు అతని మనుమడు బలిచక్రవర్తికి నడుమ జరిగిన సంభాషణయే దీనికి ఉదాహరణ. దానిని నేను మీకు తెలియజేసేదను. ఒకరోజు బలచక్రవర్తి ప్రహ్లాద మహారాజును సమీపించి ఇట్లు అడిగెను: పరాక్రమమా లేక క్షమమా, ఈ రెండింటిలో ఏది ఉత్తమము పితామహ? ఈ ప్రశ్న నన్ను మిక్కిలి కలతకు గురిచేస్తుండెను. అప్పుడు ప్రహ్లాదుడు ఇట్లు బదిలిచ్చెను:
రెండింటిలో ఏ ఒక్కటి కూడా అన్ని రకాల పరిస్థితులకు యోగ్యమైనది కాదు. ఏమైనను ఎల్లప్పుడూ క్షమించు వ్యక్తిని అతని సేవకులు, అతనిపై ఆధారపడువారు, శత్రువులు, ఇంకను పరిచయము లేనట్టి వ్యక్తులందరూ కూడా నిరాదరిస్తుందురు. ఎల్లప్పుడూ క్షమించు వ్యక్తి సంపదలను హేయ బుద్ధిగల సేవకులు క్రమముగా అపహరించి అతని ఆజ్ఞలను నిర్లక్ష్యపరచుదురు. ఎల్లప్పుడూ క్షమించే వ్యక్తి యొక్క భార్య తన ఇష్టానుసారం ప్రవర్తిస్తూ సేవకులతో కూడి అన్ని దురలవాట్లను అలవరుచుకొనును. మరో ప్రక్క క్షమ అనేది లేకుండా ఎల్లప్పుడూ శిక్షించే వ్యక్తి త్వరలోనే స్నేహితులను, శ్రేయోభిలాషులను కోల్పోవును. నిజమునకు క్షమాగుణము లేని వారిని అందరూ ద్వేషిస్తుందురు. అంతేకాకుండా ఏ స్వల్ప అవకాశం దొరికినను అతనికి ఏదో ఒక రకమైన హాని కలిగించుదురు. కనుక క్షమ లేక పరాక్రమమును తగిన సమయంలో ప్రదర్శింపవలననేది సారాంశము. బలి మహారాజా, గతములో ఉత్తమ సేవలందించిన వ్యక్తి ఘోర అపరాధములకు అజ్ఞానము లేక మూర్ఖత్వముతో చేసిన అపరాధముకు, లేక మొదటిసారి చేసిన అపరాధముకు, లేక తన ఇష్టముకు వ్యతిరేకముగా అపరాధము చేసిన వారిని కొన్నిసార్లు క్షమించి జనులలో సదాభిప్రాయమును కలిగింపవచ్చును. ఉద్దేశపూర్వకముగా అపరాధము చేసి తనకేమీ తెలియదనే కపట వ్యక్తిని మరియు తిరిగి మరలా రెండోసారి అపరాధము చేసిన వ్యక్తిని అది ఎంత స్వల్ప అపరాధమైనను శిక్షింపవలను. ద్రౌపది ఇట్లు ముగించెను. మహారాజా, ఈ అరణ్యములో వృథాగా నివసించుట కంటెను దీనిని మన పరాక్రమ ప్రదర్శనకు తగిన సమయముగా పరిగణించవలను. అన్ని వేళల్లో వినయముగా మరియు క్షమాగుణముతో ఉండేవారిని అందరూ నిరాధరించుదురు. యుధిష్ఠిర మహారాజు ఇట్లు బదిలిచ్చెను. ద్రౌపది, పరాక్రమ ప్రయోగము బుద్ధికి ఆధారముగా ఉండవలనే తప్ప అంధత్వముతో కూడిన భావావేశము కారాదు. నిగ్రహము లేని ఆగ్రహము ఎల్లప్పుడూ నాశనమునకే దారితీయును. కాని అణచివేయబడిన క్రోధము వ్యక్తికి శ్రేయస్సును కలిగించును. ఈ విషయమును ఎరిగిన నేను నియంత్రణ లేని ఆగ్రహముతో రగిలిపోవలనని నీవు ఎలా భావించెదవు? క్రోధముకు ఆధీనుడైన వ్యక్తి తన పెద్దలతో కూడా కఠినముగా భాషించును. దీనిని గుర్తించు విఘ్నుడు తన కోపమును జాగ్రత్తగా నియంత్రించును. కనుక నేను అట్లే చేస్తుంటిని. క్షమాగుణముకు అధికముగా ప్రాధాన్యమియ్యకుండా అన్యాయము జరిగిన ప్రతిసారి ప్రతీకారముకు పూనుకొనినచో అది నిరంతర పోరాటమునకు దారితీసి చివరికి అందరి వినాశమునకు కారణమగును. కనుకనే క్షమాగుణము చేతనే భూతలముపై శాంతి అంటూ కలదు. నిజమునకు క్షమాగుణం విశ్వమును కలిపి ఉంచే గొప్ప శక్తిగా పిలువబడును. అందుచేత ద్రౌపది, క్షమాగుణమును విడిచి కళ్ళాలు లేని ఆగ్రహముకు నేను ఎలా అనుకూలింపగలనని నీవు ఆశిస్తుంటివి. అలా కాకుండా నీవు కూడా నాకు వలనే క్షమింపగలిగినచో నిరాశతో బాధపడకుండా స్థిమితముగా ఉండగలుగుదువు. భీష్ముడు, ద్రోణుడు, శ్రీకృష్ణ భగవానుడు, విదురుడు మరియు అనేక మంది ఇతర పెద్దలు శాంతిపూర్వకముగా సంధి చేసుకోమని ధృతరాష్ట్రుని కోరినందున ఆ వృద్ధరాజు మన రాజ్యమును త్వరలో మనకు తిరిగి అందించునని నా విశ్వాసము. నిజమునకు నీవు విషయమును జాగ్రత్తగా గమనించినతో నేను క్షమాగుణమును కలిగి ఉండుట చేతనే రాజ్యమును పాలించుటకు అర్హుడును అగుటను నీవు చూడవచ్చును. అట్లే దుర్యోధనుడు ఆ ప్రధాన గుణము లోపించినందునే అతను అనర్హుడగును. యుధిష్ఠిర మహారాజు అవగాహన ద్రౌపదికి తృప్తి కలిగింపలేకపోయెను. దానితో ఆమె మరింత ఉక్రోషముతో ఇట్లు బదిలిచ్చెను. ఓ రాజా, మీ ధర్మగుణముగా పిలువబడేదాని చేత ప్రయోజనమేమిటి? ఈ ప్రపంచములో కోమలత్వము, క్షమ లేక రుజుత్వము ద్వారా దేనిని సాధింపలేము. నేను చెబుతున్న దానికి మీరే ప్రమాణము. మీరు ఎల్లప్పుడూ ధర్మగుణాలకు ప్రతీక. దాని ఫలితముగా మీరు సాధించినది మన ఈ ప్రస్తుత దురావస్థ. భగవానుడు పరమనియంతగా జీవుడు తన గతకర్మలకు ఫలితముగా మలచబడి విధిని అనుసరించి సుఖదుఖాలను పొందునని ప్రతి ఒక్కరూ చెబుతుందురు. అదే నిజమైనచో ఒకవైపు దుష్టుడైన దుర్యోధనుడు ఎలా వృద్ధి చెందుతుండెను, మరోవైపు పుణ్యమూర్తి అయిన మీరు ఎంతటి దీనస్థితిలో ఎట్లు పెట్టబడిరో మీరే చూడవచ్చును. సారాంశమేమనగా భగవంతుడు ఒక నీతివంతుడు మరియు ఉత్తముడుగా ఉండుటకు బదులుగా మాయ అనే తన శక్తిని వినియోగించి జీవులను ఆటబొమ్మలుగా మార్చి జీవిత క్రీడను తన ఇష్టానుసారం విచిత్రముగా ఏర్పాటు చేసే చపలచిత్తుడైన బాలునుగా అగుపిస్తుండెను. నిజమునకు మన బాధలకు భగవంతుడే కారణమని తెలుస్తుండెను. లేనిచో ఒకరు తమ ప్రయత్నాలకు ఫలితముగా మాత్రమే సుఖదుఖాలను పొందునని, అతని గతకర్మ లేక భగవానునిగా పిలువబడడానికి అతని సుఖదుఖాలతో సంబంధం లేదని చెప్పవలసి ఉండును. ఈ సందర్భంలో యుధిష్ఠిరుడు ఇట్లు బదిలిచ్చెను. ద్రౌపది, నీవు ఎంతో చక్కగా వాదిస్తుంటివి. కాని నాస్తిక తత్వమును ఆధారముగా చేసుకుని విషయమును ప్రతిపాదించుటయే అందులోని దోషము. నాకు సంబంధించినంత వరకు నా కర్మలు ఫలించునా లేదా అను దానితో నాకు సంబంధము లేదు. నేను ఎట్టి సత్ఫలితాలను లేక వ్యక్తిగత ప్రయోజనమును ఆశించి ఎన్నడూ ఏమీ చేయలేదు. నేను ఎల్లప్పుడూ ధర్మాత్మునిగా నడుచుకొనుటకు శ్రమించితిని. ఎందుకనగా అది నా కర్తవ్యము. నిజమునకు నా హృదయము సహజముగానే ధర్మం వైపునకు ఎల్లప్పుడూ ఆసక్తిని కలిగి ఉండెను.
కనుక ధర్మాచరణ విషయములో ఎన్నడూను వంచించుకోనవసరము నాకు లేకుండా పోయెను. ఏదైనా ఫలితమును ఆశించి ధర్మబద్ధముగా నడుచుకునే వ్యక్తి నిజమునకు వాస్తవమైన ధార్మికుడు కాడు. నిజమునకు అట్టి ఉద్దేశముతో ధర్మముగా నడుచుకునే వ్యక్తి లేక ధర్మసూత్రాలు ఆదేశిస్తున్నందున అట్లు నడుచుకునే వ్యక్తి వాస్తవముగా ధర్మం యొక్క ఫలితమును సాధింపలేరు. మార్కండేయ ఋషి, వ్యాసదేవుడు మరియు నారదుడు వంటి గొప్ప మునులు నిస్వార్థ ధర్మాచరణతో అత్యున్నత స్థితిని అందుకునుటను నీవు చూడలేకుంటివా? కనుక పరమదయాళుడైన భగవంతుని ఉనికిని నీవు సందేహింపరాదు. అట్లే అతడు అన్యాయం చేసేనని కూడా ఎన్నడను విమర్శింపరాదు. భగవంతుని మాయాశక్తి ప్రభావం చేతనే దేవాది దేవుని ఉనికి పట్ల సందేహాలేర్పడును. శుద్ధ చైతన్య స్థితిలో ఒకరు ప్రత్యక్షముగా కానీ పరోక్షముగా కానీ సర్వత్రా భగవంతుని దర్శింపగలరు. మొక్కలు, జంతువుల వంటి నిమ్న జీవులకు భగవంతుని ఉనికిని అవగాహన చేసుకునే అవకాశం ఉండదు. అలా కాకుండా బద్ధజీవికి మానవ దేహము భగవంతుని ప్రత్యేక బహుమతి. మానవ దేహం జీవుడు భగవద్ చైతన్య స్థితిని చేరుకొనుటకు తోడ్పడగలదు. ఏమైనను ప్రకృతి త్రిగుణాలైన సత్వ, రజో, తమో గుణాలతో కప్పబడి ఉన్నంత వరకు దేవాది దేవుడైన భగవంతుని దివ్య రూపమును ప్రత్యక్షముగా దర్శించుట సాధ్యపడదు. ఈ భౌతిక జగత్తు భగవంతుని చేత సృష్టింపబడెను కనుక అతడు సృష్టించిన జగత్తులో అతని ప్రభావమును అవగాహన చేసుకునుట ద్వారా పరోక్షముగా అతని ఉనికిని గ్రహింపవచ్చును. మరో రకముగా చెప్పవలెనన ఒకరు తమ చుట్టూ గల పర్యావరణ స్వభావమును పరిగణిస్తూ కొంత నిష్పక్షపాతముగా యోచించినచో భగవంతుని ఉనికిని దృఢ విశ్వాసంతో నిర్ధారింపవచ్చును. అచేతనము మరియు జడ పదార్థమును జీవాత్మ అనేక రకాలుగా కొల్లగొట్టుటను సాధారణముగా మన అనుభవములో చూస్తుంటుము. ప్రధానముగా మానవులు వారి ఆధునిక మేధస్సుతో జడ పదార్థమును అనేక తెలివైన మార్గాలలో వినియోగించుకోసాగిరి. మానవుడు నిర్మించుకున్నట్టి గొప్ప భవనాలు, రథాలు మరియు ప్రణాళికాబద్ధమైన నగరాలను చూడవచ్చును. కళాత్మకమైన చిత్రాలు, సంగీతపరమైన కూర్పులు మరియు కవిత్వం వంటివన్నీ సూక్ష్మ పదార్థముల ఏర్పాటుయే. నిమ్నస్థితి జీవరాశులేవి అట్టి విజయాలను సాధింపలేవనేది అందరూ అంగీకరించు సత్యమే కదా. నిజమునకు సాధారణ మానవులు భవన సంబంధ లేక కళాత్మక అద్భుతాలను సృష్టించుటకు కూడా అసమర్థులు. అసాధారణమైన మేధావులకు మాత్రమే అట్లు అవి సాధ్యపడును. కనుక ఎవరైనా దేనినైనా గ్రుడ్డిగానో లేక యాదృచ్ఛికముగానో ఉత్పత్తి చేయబడినని ఎలా వాదించగలరు? ఎవరైనను ఇంద్రప్రస్థలోని మన రాజసభా భవనమును కొన్ని రసాయనాల యాదృచ్ఛిక సమ్మేళన చర్యగా భావిస్తూ వాదించగలరా? అంతేకాకుండా పదార్థముల అధునాతన అమెరిక గొప్ప మేధస్సుకే సాధ్యపడును అనేది స్పష్టం. అమెరికలోని సంక్లిష్టత ఎంత అధికమైనచో అది అంత అధిక స్థాయి బుద్ధిని సూచించును. దేవి, ఇప్పుడు మనము నాస్తికవాదం ప్రకారం యాదృచ్ఛికతగా పిలువబడే ప్రకృతి సృష్టించిన కొన్నింటిని పరిశీలించదము. నిజమునకు అవి ఉన్నత బుద్ధిని సూచిస్తుండెనని గమనింపవలను. మయదానవుడు సాల్వుని అద్భుతమైన ఎగిరే నగరమును నిర్మించును. కానీ కీటక పరిమాణములో ఎగిరే విమానమును మరియు దాని నడుపువాని అవసరం లేకుండా తయారు చేయగలిగేనా? లేక ఎట్టి బహిరంగ సహాయము లేకుండా 2 విమానాలు కలిసి మరికొన్ని విమానాలను పునరుత్పత్తి చేయగలవా? ఈ విషయమును లోతుగా పరిశీలించి మానవులు సృష్టించినవి గొప్పవా లేక ప్రకృతి సృష్టించినవి గొప్పవా అనేది నిర్ధారించుకోవలను. బహుశా ప్రకృతి సృష్టిలో చెప్పుకోదగినది మానవ శరీరం. అందులోని ఒక్క జీవకణము అనేక భవనాలతోనూ వీధులతోనూ కూడుకునిన హస్తినాపురము కంటెను సంక్లిష్టమైనది. మానవ శరీరంలోని వివిధ భాగాలు మరియు వ్యవస్థలు పూర్తి సమన్వయముతో అద్భుత కార్యశీలతను ఎలా ప్రదర్శిస్తుండునో ఒక్కసారి గమనించము. ఈ అద్భుతమైన మానవ దేహము తల్లి గర్భము అనే కర్మాగారములో సమీకరింపబడినను ఆ తల్లి అత్యున్నత విద్యావంతురాలైనను తన గర్భములో రూపొందుతున్నట్టి దేహ నిర్మాణమును మిక్కిలి స్వల్ప పరిమాణములో మాత్రమే అవగాహన చేసుకోగలదు. దేవి, ఏదైనను నిర్మింపదలసినచో అట్టి నిర్మాణమునకు మరియు కార్యశీలతకు సంబంధించిన పూర్తి జ్ఞానము కలిగిన వాడికే అట్లు సాధ్యమగును. మరోసారి ఈ దేహమును ఎవరు రూపొందించిరో తెలుపుము. నిజమునకు ఏ ఒక్క మానవుడు కూడా ఖచ్చితముగా దేహంలోని ఒక్క కణమును కూడా రూపొందింపలేడు. కనుక మనము ఈ సంపూర్ణ శరీరమును నిర్మించిన వాడు లేడని, సృష్టికర్త లేడని లేదా శరీరము యాదృచ్ఛికముగా ఏర్పడనని ఎలా తీర్మానించగలవు? కాబట్టి నిష్పక్షపాతము, వివేకముతో కూడిన నిర్ణయము ప్రకృతి పరమ విజ్ఞత కలిగిన నిర్దేశకుని అధీనమున నడుచుకొనును. ఎందుకనగా మనము బుద్ధి మరియు చైతన్యము గూర్చి తెలిపినప్పుడు అది తప్పక ఒక వ్యక్తిని మాత్రమే సూచించును. మనము బుద్ధి ప్రయోగమును చూచిన ప్రతిసారి ఇది ఎవరు చేసిరి అని ప్రశ్నించుట సహజము. కనుక వివేకి ఎట్టి సందేహము లేకుండా భగవంతుని ఉనికిని అంగీకరింపక తప్పదు. ఎందుకనగా
ఎవరైనా అతని మిక్కిలి శక్తివంతమైన, నిపుణత కలిగిన, సున్నితమైన మరియు కళాత్మకమైన హస్తమును సర్వత్రా చూడవచ్చును. ఈ అందమైన పుష్పాలను మరియు సీతాకోక చిలుకలను ఎవరు సృష్టించిరి? మనకు నీరు, వెలుతురు, వేడి, ఆహారము, గాలి మరియు ఇతర అవసరాలను ఎవరు సమకూరుస్తుండిరి? అందుకు ఒకే ఒక సముచిత సమాధానం భగవానుడు. కనుక ప్రియమైన ద్రౌపది, ఈ విషయములో నీ సందేహాలన్నింటినీ విడిచిపెట్టుము. అదే విధముగా ధార్మిక సూత్రాలను అమలుపరచుటలోని విలువలను నీవు ఎన్నడూను సందేహింపరాదు. ఎందుకనగా ఆ ధర్మసూత్రములో భగవంతుని చట్ట నియమాలు మూర్ఖులు మాత్రమే తమ సొంత అభిప్రాయాలను శాస్త్రవచనాల కంటెను ఉన్నతములని భావిస్తుందురు. అట్టి దుష్టులు వైదిక సాహిత్యమును దూషించుటయే కాకుండా మహాత్ములైన గొప్ప ఋషిమునులను ఉన్మాదులుగా పరిగణిస్తుందురు. పిడద్రవ పట్టిన అట్టి వ్యక్తులు బాహ్య ప్రకటనమైన ప్రపంచమును మాత్రమే చూడగలరు. అంతేకాకుండా వారు కేవలం కామలోభముచే ప్రేరిత ప్రేరే ప్రేరితమైన ఇంద్రియ భోగ కార్యాలలో మాత్రమే నెలకొని ఉందురు. అట్లు పాపకర్మలలో మునిగి మరణించిన పిమ్మట భరించలేని హింసను అనుభవించుటకు వారు నరకమును కూడా వెడుతుందురు. ధర్మాచరణకు విలువ లేనిచో ప్రతి ఒక్కరూ పశువుల వలె జీవించుదురు. ద్రౌపది, నీవు భగవంతుని దూషింపరాదు. అలా కాకుండా అతనిని ఆశ్రయింపవలను. అదే ధర్మాచరణలోని అత్యున్నత సూత్రం. అందుకు ద్రౌపది ఇట్లు పలికెను: రాజా, నేనెన్నడను భగవంతుని పట్ల ఏమాత్రం కూడా అమర్యాదను కలిగి ఉండలేదు. నేను విజ్ఞానం కోల్పోయిన వ్యక్తికి వలె ఆవేశపడుటకు కారణం కేవలం నా విపరీతమైన దుఃఖము. దయచేసి నన్ను ఇంకనూ వినగలరు. ఈ ప్రపంచములో కొందరు దేనినైనను సాధించుటకు కేవలం ప్రారబ్ధమును కారణముగా విశ్వసించుదురు. మరికొంతమంది అవకాశము కారణమని విశ్వసించుదురు. కొందరు ప్రయత్నం ఒక్కటే కారణమని కూడా విశ్వసించుదురు. కానీ నా అభిప్రాయం ప్రకారం ప్రారబ్ధము మరియు అవకాశము యాదృచ్ఛికత అనేవారు అల్పులు. తమ ప్రయత్నాలపై విశ్వాసమును ఉంచువారు ప్రశంసనీయులు. ప్రారబ్ధము లేక యాదృచ్ఛికముగా అన్నింటినీ పొందవచ్చునని భావిస్తూ ఏ కార్యమును చేయకుండా ఉండువారు త్వరలోనే వినాశనమును ఎదుర్కొందురు. నిజమునకు ఏ ప్రయత్నము లేకుండా దేనినైనా సాధించనచో అది వారి గతకర్మల ఫలితములే కారణము కాని యాదృచ్ఛికత కాదు. ఓ వీరుడా, జీవులు క్రియాశీలురు. ఒకరు తమ కర్మ ఫలితాలను అనుసరించి మంచి లేదా చెడు ఫలితాలను పొందుట ప్రతి ఒక్కరి అనుభవము. ఏమైనను మనము పొందు ఫలితాలను ప్రభావితము చేసే ఇతర కారకాల కూడా తప్పక ఉండును. కానీ ప్రయత్నము ప్రధాన కారణముగా పరిగణింపబడును. కనుక ఒకరు ఎల్లప్పుడూ తమ శక్త్యానుసారము అది తన వాస్తవ విధిగా భావించి ప్రయత్నించవలను. అట్లు ప్రయత్నించిన వెంపట ఫలితము జయము లేక అపజయ రూపములో లభించును. ఉదాహరణకు రైతు పొలము దున్ని విత్తనాలను చల్లును. ఆపైన తన శక్త్యానుసారము ప్రయత్నించితనని భావిస్తూ వర్షము కొరకు ఎదురుచూచును. చివరకు జయాపజయాలు భగవంతుని చేతుల్లోనే ఉండును. ఓ రాజా, ప్రస్తుతం మనము ఈ దుఃఖపూరితమైన జీవనస్థితిని ప్రయత్నముతో అధిగమించవలను. మనము మన రాజ్యమును తిరిగి పొందుటకు శక్త్యానుసారము ప్రయత్నించవలను. అట్లు మన విధిని మనము నిర్వర్తించిన పిమ్మట దైవ నిర్ణయానుసారం మంచి లేక చెడు ఫలితాలను సాధించవచ్చును. తరువాత భీముడు యుధిష్ఠిర మహారాజుతో ఇట్లు పలికెను: ఓ రాజా, అరణ్యవాసం పిరికి వారి కొరకు ఉద్దేశింపబడెను. కేవలం నీ ప్రతిజ్ఞను నీవు నిలబెట్టుకున్నటకు ధృతరాష్ట్రపుత్రులు వధింపబడకుండుట ఎంత దురదృష్టకరము. అంతేకాకుండా తమ పరాక్రమంపై విశ్వాసము గల నిజమైన వీరులు ఎవరునూ స్వచ్ఛందముగా వనవాస జీవితమును ఎన్నడను అంగీకరింపరు. నిజమునకు క్షమ మరియు శాంతితో కూడిన పిరికి జీవితము కంటెను యుద్ధరంగంలో మరణించుటనే నేను కోరుకుందును. సోదరా, నిజము చెప్పవలనన్న ధర్మం పేరుతో నీవు నీ బలహీనతను కప్పిపుచ్చుకొనుటయేనని నా భావన. నీవు అవివేకముగా ఆదేశించినట్లు ధర్మాచరణ ఎన్నడూను ధర్మం కొరకు కాకూడదు. సంపద కొరకు ఆర్జింపకూడదు. ధర్మము మరియు సంపద అనేవి సుఖ సమృద్ధుల కొరకు ఉద్దేశింపబడవలెను. కాబట్టి ఓ రాజా, నీ ధర్మబుద్ధి మన రాజ్యమును తిరిగి సాధించుకొనుటకు మరియు ప్రస్తుత దుఃఖపూరితమైన స్థితిని తొలగించుకొనుటకు ఉపయోగపడవలెను. ధర్మ, అర్థ, కామాలు ఒకదానిపై మరొకటి ఆధారపడినట్టివి. కనుక ఈ మూడింటిని పెంపొందించుకొనుటకు తగినంత సమయమును ఒకదాని తరువాత మరొక దాని కొరకు కేటాయింపవలెను. ధర్మ, అర్థ మరియు కామాలను గొప్ప ఉత్సాహముతో అమలుపరచవలను. లేనిచో జీవితము దుఃఖపూరితమగును. ధర్మకార్యముల నిర్వహణకు సంపద అవసరము. కనుక ఈ తపోజీవనము మనకు పూర్తిగా అనుకూలము కాదు. క్షత్రియుని ధర్మము తన శత్రువులను సంహరించి బలపట్టుట. మనము మన విద్యుక్త ధర్మమును నిర్వర్తింపకున్నచో నిందింపబడతాము. సోదరా, మన ప్రస్తుత దుస్థితికి నీ పాపపూరితమైన జూద క్రీడ బలహీనతయే నిజమైన కారణము. కనుక ఇక నైతికత అను తాత్విక చర్చలను వీడి వెంటనే మనము మన రథాలను అధిరోహింపవలను. యుద్ధములో కౌరవులపై విజయము సాధించి ధర్మబద్ధముగా మనకు చెందవలసిన దానిని తిరిగి సాధించెదము.
యుధిష్ఠిర మహారాజు భార్య మరియు సోదరుడు ఏకకాలంలో తనపై దాడి చేయుటతో ఆందోళన చెందెను. దానితో అతడు నిగ్రహించుటకు క్షణకాలం పట్టెను. ఆ తరువాత భీముని ఇట్లు వ్యంగ్యముగా బదులిచ్చెను. సోదరా భీమసేన, నీవు తెలిపినది ఖచ్చితంగా వాస్తవము. దుర్యోధనుని రాజ్యమును జూదములో అపహరింపవలెనను నా దురాశ మన ఈ ప్రస్తుత దుస్థితికి కారణము. నీవు నా చేతులను కాల్చదలిచినప్పుడు అర్జునుడు వారించిన విషయం నీకు గుర్తుండవలెను. జూదపు పోటీకి ముందు నీవు నీ పరాక్రమమును ప్రదర్శించి ఉండినచో ఈ విపత్తు నివారింపబడి ఉండేది. ఏమైనను అట్లే కాని అంటూ పందెమునకు అంగీకరించిన నీవు పరిణామాలు రుచింపక ఎట్లు వాటిని నిరాకరించెదవు? ఒకసారి ప్రతిజ్ఞ చేసినందున నేనెన్నడను దానిని భంగపరచును. నాకు సత్యము ప్రాణము కంటెను ప్రియము. సోదరా భీమ, నీవు ఓర్పుతో సరియైన సమయము కొరకు వేచి ఉండినచో మనము తప్పక మన పరాక్రమమును వినియోగించి తిరిగి మన రాజ్యమును సాధించుకోవచ్చును. అయితే భీముడు ఇలా వాదింపసాగెను. పరిమితమైన మరియు అనిశ్చితమైన జీవిత కాలమును కలిగిన మన వంటి మత్స్యజీవులు అనగా మానవులు భవిష్యత్తులో ఏదో ఒక లక్ష్యమును సాధించు విషయమై ఎన్నడూనూ ఆధారపడకూడదు. మరణము లిఖింపబడిన వ్యక్తి ఒక లక్ష్యమును నెరవేర్చుకున్నట్టుకు 13 సంవత్సరములు ఎలా వేచి ఉండగలడు? తమ శత్రువులను వెంటనే దండింపని క్షత్రియుల జీవితం వ్యర్థము. బలహీనుడైన శత్రువులు దుష్టబుద్ధితో మన రాజ్యమును ఆక్రమించుట విచారకరము. బలహీనమైన శత్రువులు దుష్టబుద్ధితో మన రాజ్యమును ఆక్రమించుట విచారకరము. ద్రౌపది మరియు నేను మాత్రమే కౌరవులతో ధర్మబద్ధముగా యుద్ధము చేసి వెంటనే మనకు లభించవలసిన రాజ్యమును తిరిగి పొందదలిచినట్లుగా భావింపవద్దు. అర్జునుడు, నకులుడు మరియు సహదేవుడు కూడా దానినే ఆశిస్తుండిరి. కాని వారు మీ పట్ల గౌరవముతో మౌనం వహించిరి. సోదరా, నీ ప్రతిజ్ఞను నెరవేర్చదలచినచో అది పిరికితనము మరియు బలహీనతకు ప్రకటనయే అగును. క్షత్రియుల ప్రవర్తన కపటమైనదని ప్రతి ఒక్కరూ ఎరుగుదురు. మీది బ్రాహ్మణ స్వభావమే కాని క్షత్రియ స్వభావం కాదు. కనుక నీవు నీ వాస్తవ కర్తవ్యమును నిర్లక్ష్యపరుస్తుంటివి. ఏమైనను ప్రతిజ్ఞా నిర్వహణకు మనము ఓర్పు వహించినను ఎవరి చేత గుర్తింపబడకుండా ఏడాది కాలం అజ్ఞాతవాసమును ఎలా పూర్తి చేయగలము? పూర్వం మన చేత అణచబడిన అనేక మంది రాజులు ఇప్పుడు దుర్యోధనుని పక్షం వహించుతురు. వారందరూ తమ గూఢచారులను పంపి మనలను గుర్తించుటలో దుర్యోధనునికి తోడ్పడుదురు. కనుక ఎట్టి ఆలస్యము చేయకుండా క్షత్రియ కర్తవ్యమైన శత్రు సంహార నిర్వహణకు నీ మనస్సును సిద్ధపరచుకోవలను. భీముని వాదనను వినిన యుధిష్ఠిర మహారాజు ఆందోళన చెందుతూ పదే పదే బిగ్గరగా నిట్టూర్చెను. కొంతసేపు ఆలోచించి మహారాజు చివరకు తనలో తానిట్లు నిర్ధారించుకును. ధర్మబద్ధమైన ధర్మబద్ధమైన సత్యము సులభముగా అవగాహన కాదు. కనుక కేవలం వాదనలతో దానిని ఒకరిపై బలవంతముగా రుద్దలేము. అతడు తరువాత భీమునికి ఇట్లు బదులిచ్చెను. సోదరా భీమ, పరాక్రమమునకు ప్రాధాన్యతను ఇవ్వదలచినచో దుస్సాహసము కంటే ప్రణాళికాబద్ధముగా శక్తిని వినియోగించుట ఉత్తమము. కౌరవులపై వెంటనే దాడి చేయవలనని నీ అభిప్రాయము అనాలోచితము. నీవు తెలిపినట్లుగా గతములో మన చేత అణచబడిన అనేక మంది రాజులతో పాటు భీష్మ, ద్రోణ, కృపులు కూడా దుర్యోధనుని పక్షం వహించుదురు. పూజ్యులని ఈ పెద్దలు స్వభావరీత్యా నిష్పక్షపాతులైనను కౌరవుల నుండి వారు అసంఖ్యాకమైన రాజవసతులను పొంది ఉండుట చేత మనకు విరుద్ధముగా పోరాడవలసి వచ్చును. అంతేకాకుండా అక్కడ వారితో కర్ణుడు కూడా ఉండెను. అతడు ఛేదింపరాని సహజ కవచకుండలాలను కలిగి ఉండుటయే కాకుండా మేటి విల్లు కాడు. నిజమునకు కర్ణుని గొప్ప నైపుణ్యము మరియు పరాక్రమమునకు సంబంధించిన ఆలోచనలతో నేను రాత్రులు నిద్రించలేకుంటిని. తన అగ్రజుడు శత్రువుల అపార పరాక్రమమును వర్ణించుటను వినిన భీముడు కొద్దిగా భయపడుతూ మౌనముగా ఉండిపోయెను. ఆ సమయములో వ్యాసదేవుడు అక్కడ ప్రత్యక్షమయ్యెను. పాండవులు అతడిని పూజించిన పిమ్మట అతడు యుధిష్ఠిరుని ఉద్దేశించి ఇట్లు పలికెను. యుధిష్ఠిరా, నా దివ్యజ్ఞాన దృష్టితో నీ హృదయములో ఏమి కలదో నేను గ్రహింపగలను. కనుక మీరు యుద్ధరంగములో ఎదుర్కొనబోయే బలవంతులైన యోధుల పట్ల నీ తీవ్ర భయమును నిర్మూలించుటకే నేను విచ్చేసి తిని. వ్యాసదేవుడు యుధిష్ఠిరుని ఏకాంత ప్రదేశమునకు తీసుకువెళ్ళి ఇలా పలికెను. రాజా, ఇప్పుడు నేను నీకు ప్రతిస్మృతి అనబడే ఆధ్యాత్మిక శక్తులను అందించే మార్మిక విద్యను ప్రసాదించెదను. దీనిని నీవు అర్జునునికి బోధింపము. అప్పుడు అతడు ప్రధాన దేవత అయిన ఇంద్రుడు, శివుడు, వరుణుడు, కుబేరుడు మరియు యమరాజు వంటి వారిని అస్త్రశస్త్రాల కొరకు సమీపింపవచ్చును. అర్జునుడు నిజమునకు నారాయణుని నిత్య సహచరుడైన నర అనబడే గొప్ప ఋషి అయినందున అతడు ఈ యోగిక శక్తులను ఉపయోగింప సమర్థుడు. సాధకులకు ఎల్లప్పుడూ ఒకే చోట ఉండుట కష్టము. కనుక నేను వెళ్ళిన పిమ్మట మీరు మరో వరమునకు తరలి వెళ్ళగలరు. ఒకే చోట ఉండుట చేత ఒకరు క్రమముగా స్తబ్దులవుదురు. అంతేకాకుండా మీరు అనేక మంది బ్రాహ్మణులను కూడా పోషిస్తుందుట చేత త్వరలోనే ఈ వనములోని సహజ వనరులన్నీ క్షీణించిపోగలవు.
యుధిష్ఠిర మహారాజు మొదట కొన్ని శుద్ధీకరణ ప్రక్రియలను పూర్తి చేసి వ్యాసదేవుని నుండి గ్రహించిన ప్రతిస్మృతి మంత్రమును జపించెను. పిమ్మట పరాశర పుత్రుడు నిష్క్రమించెను. ఇక్కడ పరాశర పుత్రుడంటే వ్యాసదేవుడు. యుధిష్ఠిర మహారాజు మంత్రాన్ని పునశ్చరణ చేసి వాటిని స్మృతి ధారణ చేసుకునెను. అటు పిమ్మట పాండవులు కామ్యక వనమును చేరుకునిరి. సరస్వతీ నదీ తీరములోని ఆ వనములో వారు విల్లు విద్యను అభ్యసిస్తూ మరియు వైదిక సాహిత్యమును బ్రాహ్మణుల ద్వారా శ్రవణము చేస్తూ తమ సమయమును గడిపిరి. ఒకరోజు యుధిష్ఠిర మహారాజు అర్జునునితో ఏకాంతములో ఇట్లు పలికెను. సోదరా, భీష్మ, ద్రోణ, కృప, అశ్వత్థామ మరియు కర్ణుడు దివ్యాస్త్రాల జ్ఞానమును కూడా కలిగి ఉండిరి. వారందరూ దుర్యోధనునికి అంకితమై ఉండిరి. ప్రపంచమంతయు ప్రస్తుతము కౌరవుల పాలనలో ఉన్నందున నీవొక్కడవే మాకు ఆశ్రయము. వ్యాసదేవుడు నాకు ప్రతిస్మృతి అను రహస్య విద్యను ఉపదేశించెను. నీవు ఇప్పుడు దానిని నా నుండి అభ్యసించి సమయానుసారముగా దేవతల అనుగ్రహమును సాధింపుము. నీవు బ్రహ్మచర్య దీక్షతో ప్రతిస్మృతి మంత్రముతో కఠిన తపములను ఆచరింపవలనని నా కోరిక. కవచమును ధరించి విల్లు మరియు అస్త్రాలను చేతులతో పట్టుకుని నీవు ఇంద్రుని దర్శించుటకు ఉత్తర దిశకు ప్రయాణించుము. ఎందుకనగా వృత్రాసురునికి భయపడిన దేవతలందరూ తమ అస్త్రబలమును ఇంద్రునికి సంక్రమింపచేసి ఉండిరి. మొదట యుధిష్ఠిర మహారాజు అర్జునునితో కొన్ని ప్రాథమిక కర్మలను ఆచరింపచేసి పిమ్మట ప్రతిస్మృతి మంత్రాలను ఉపదేశించెను. ఆ మంత్రాలను అభ్యసించి అర్జునుడు బ్రాహ్మణుల ద్వారా తన క్షేమమును ఆశ్రయించి యజ్ఞము చేయించెను. బ్రాహ్మణుల ఆశీర్వాదం అందుకునిన అర్జునుడు తన సోదరులకు మరియు దౌమ్యునికి ప్రదక్షిణ చేసి ద్రౌపది శుభాకాంక్షలను అందుకొనెను. చివరకు కవచమును ధరించి గాంధీవము మరియు రెండు అక్షయ తూణీరాలతో ఎంతో ఉత్సాహముగా ఉత్తర దిక్కుకు ప్రయాణమయ్యెను. తరువాత హిమాలయ పర్వతమును చేరుకొనుటకు ముందు ఋషులు నివసించు అనేక పర్వతాలను అర్జునుడు దాటెను. అతడు తన యోగిక శక్తులను ఉపయోగించి మనోవేగంతో పయనించి దేవతల నివాసమును కేవలం ఒకే ఒక్క రోజులో చేరుకొనెను. రాత్రింబవళ్ళు పయనించిన అర్జునుడు హిమాలయాలను దాటి గంధమాదన పర్వతం చేరుకుని అక్కడి నుండి ఇంద్రకీలాద్రిని చేరుకొనెను. ఆ పవిత్ర ప్రదేశమును చేరుకొనగానే అతడిని నిలువమని ఆకాశవాణి ఆజ్ఞాపించెను. ఆశ్చర్యముతో అర్జునుడు చుట్టూ చూడగా ఒక వృక్షం క్రింద తేజస్సుతో ప్రకాశిస్తూ కూర్చున్నట్టు ఒక శుష్కమైన ఋషి కనిపించెను. ఆ ఋషి ఇట్లు పలికెను. ఓ వీరుడా, నీవు ఎవరవు? ఒకవేళ నీవు ఇక్కడ నివసింపదలచినచో నీ విల్లంబులను విసర్జింపవలను. ఇది తాపసులు నివసించే ప్రదేశము. నీవు ఇక్కడకు చేరుకుని ఇదివరకే ఉన్నత స్థితిని సాధించితివి. ఈ ప్రదేశములో వివాదములు ఉండవు కనుక ఇక్కడ ఆయుధాలకు అవసరము ఉండదు. ఋషి పదే పదే అర్జునుడితో ఆయుధాలను విసర్జించమని కోరినను అర్జునుడు తన దృష్టినంతటిని తన లక్ష్యం వైపునకే కేంద్రీకరించి అట్లే ముందుకు సాగెను. ఋషి అతని దృఢ సంకల్పమునకు సంతసించెను. చివరకు తన నిజరూపమును ప్రకటిస్తూ ఇట్లనెను. నేను స్వర్గాధిపతి ఇంద్రుడను. నీవు ఇక్కడి వరకు రాగలుగుట నాకు సంతోషమును కలిగించెను. ఇప్పుడు నీకు ఏ వరము కావాలనో కోరుకొనుము. స్వర్గాధిపతి ఇంద్రుడు తన సమక్షములో ఉండుట అర్జునునికి ఆశ్చర్యం కలిగించెను. దానితో మర్యాదపూర్వకముగా తలవంచి నమస్కరిస్తూ ముకుళిత హస్తాలతో ఇలా పలికెను. స్వర్గాధిపతి, నేను మీ నుండి దివ్యాస్త్రాలను వాంఛిస్తుంటిని. ఇంద్రుడు చిరునవ్వుతో ఇట్లు బదులిచ్చెను. నీవు ఈ స్వర్గ ప్రాంతమును చేరుకునినందున ఇక నీకు అస్త్రాలతో అవసరమేమిటి? స్వర్గసుఖాలను అనుభవిస్తూ ఇక్కడ శాశ్వత నివాసమును వాంఛించినచో అది నిన్ను గొప్ప తెలివివంతునిగా సూచించేది. అర్జునుడు ఇట్లు ప్రకటించెను. నేను తిరిగి నా సోదరులను చేరుకుని శత్రువులపై ప్రతీకారం తీర్చుకునేంత వరకు ఎట్టి స్వర్గ సుఖాలను లేక సుఖ సమృద్ధిని ఆస్వాదించదలచను. ఇంద్రుడు అర్జునునికి సమాచారమును ఇట్లు అందించెను. మొదట నీవు శివుని దర్శించి అతని ఆశీస్సులను పొందుటకు ప్రయత్నించుము. అప్పుడు నేను నీకు తిరిగి ప్రత్యక్షమై నీవు కోరిన దివ్యాస్త్రాలన్నింటినీ ప్రసాదించెదను. నీ వాంఛ త్వరలో పూర్తయ్యేలా ఇప్పుడు నీవు మహాశివుడిని దృఢనిశ్చయముతో ఆరాధించుము. అట్లు పలికి ఇంద్రుడు అంతర్ధానమయ్యెను. అర్జునుడు అక్కడ ఘోర తపమును ఆరంభించుటకు సిద్ధమవుతుండెను. మృగచర్మము, నారవస్త్రాలను ధరించి ప్రతి 3 రోజులకు ఒకసారి రాలిన ఆకులను, ఫలములను ఆహారముగా గ్రహిస్తూ మొదటి నెల తపస్సు చేసెను. 2వ నెల మొత్తం 6 రోజులకు ఒకసారి ఆహారమును గ్రహించెను. 3వ నెల అర్జునుడు కేవలం 2 సార్లు మాత్రమే ఆహారమును తీసుకును. 4వ నెలలో ఆహారమును పూర్తిగా త్యజించి చేతులు పైకెత్తి కాలి బ్రొటనవేళ్లపై నిల్చుని గాలిని మాత్రమే పీలుస్తూ తపము ఆచరించెను. ఈ సమయంలో అక్కడ నివసిస్తున్నట్టు ఋషులందరూ శివుని సమీపించి ఇలా నివేదించిరి. ఓ ప్రభు, అర్జునుని తీవ్ర తపస్సు చేత అక్కడి ప్రాంతమంతయు అధిక వేడితో నిండిపోవుటతో మేము కొంత ఇబ్బందికి గురి అవుతుంటిమి. ఓ శోక విమోచన, దయచేసి అర్జునుని చేరి అతని ఘోర తపమును విరమింపచేయము. పరమశివుడు మౌనులారా, మీరు నిశ్చింతగా ఉండగలరు. నేను అర్జునుని ఉద్దేశాలను ఎరుగుదును. నేను వెంటనే అతని కోరికలను నెరవేర్చెదను.
ఋషులు నిష్క్రమించిన పిమ్మట శివుడు ఒక భీకరమైన కిరాటుని రూపమును ధరించెను. తన విల్లంబులను తీసుకుని కిరాట స్త్రీ రూపంలో ఉమను అనగా పార్వతీదేవిని ఇతర అనేక మంది అనుచరులను అట్టి కిరాట రూపాలతోనే తన వెంట తీసుకుని అర్జునుడు తపమాచరించు ప్రదేశమును చేరుకునెను. పరమశివుడు ప్రత్యక్షమగుటతో పక్షులు, జంతువులు, వాగులు తమ ధ్వనులను నిలిపివేయుటతో అరణ్యమంతయు నిశ్శబ్దముతో కూడి ఒక ప్రత్యేక అందమును సంతరించుకును. మహాశివుడు అర్జునుడు ఉన్నట్టి ప్రదేశమును చేరుకునగా అక్కడ ముకాసురుడు అనే రాక్షసుడు సూకర రూపమును ధరించి చాటుగా ఉంటూ అర్జునుని వధించుటకు అతని వైపునకు వచ్చుటను చూచెను. ఆ శూకరమును గమనించిన అర్జునుడు వెంటనే తన వింటినారిని సంధించెను. బాణమును ఎక్కుపెడుతూ అర్జునుడు ఇలా ప్రకటించును: నిరపరాధి అయిన నన్ను వధింపదలచితివి కనుక నిన్నే యమపురికి ముందుగా పంపెదను అనెను. అంతలో కిరాట రూపములోని శివుడు అర్జునుడిని వారిస్తూ నేను ఇదివరకే దానిని సంపదలచి ఆ స్తూకరమును గురిపెట్టితిని కనుక నీవు దానిని కొట్టవద్దు అని వారించెను. అర్జునుడు ఆ హెచ్చరికను నిర్లక్ష్యపరచెను. దానితో ఇరువురు ఒకే సమయంలో బాణప్రయోగం చేయుటతో ఒకే సమయంలో బాణాలు శూకరము శరీరములోనికి చొచ్చుకుపోయెను. ప్రాణాలను విడుస్తూ తన నిజరూపమును ధరించి ఒక భయంకర రాక్షసునిగా పడిపోయెను. తన ఎదుట కిరాటుడు తన పరివారముతో నిలుచుండగా ఆయన తేజస్సు సువర్ణవర్ణ రూపముతో దేవతలకు వలె అగుపించెను. దానితో తన శక్తిని ప్రకటించుటకు అవకాశముగా యోచిస్తూ అర్జునుడు ఇట్టనెను: నీవెవరవు? ఈ అడవికి ఎందుకు వచ్చితివి? నేను మొదట గురిపెట్టిన శూకరమును నీవు మొండిగా కొట్టినందున నిన్ను ఇక్కడి నుండి ప్రాణాలతో వెళ్ళనీయను. కిరాటుడు నవ్వుతూ ఇట్లు బదులిచ్చెను: మేము ఈ అడవిలో నివసించువారము కనుక నేను ఇక్కడికి వచ్చుటలో ఆశ్చర్యమేమీ లేదు. మరోవైపు నీవు రాజభోగాలతో పెరిగితివి. ఏ ఉద్దేశముతో నీవు ఇక్కడ నివసించుటకు వచ్చితివి? ఆ భయంకర రాక్షసుని బాణముతో సంహరించినది నీవు కాదు. నేను ముందు గురిపెట్టితిని. నీవు నీ బలమునకు గర్విస్తూ నీ దోషమును మూర్ఖముగా మరొకరిపై ఆరోపిస్తుంటివి. వేట నియమాలకు విరుద్ధముగా ప్రవర్తించినందుకు నీవు ప్రాణాలతో తప్పించుకొనలేవు. అర్జునుడు కోపంతో రగిలిపోయెను. వాదించుటను మాని అతడు శరవృష్టితో కిరాటునిపై దాడి చేసెను. వేటగాడు కలత చెందకుండా నవ్వుతూ దౌర్భాగ్యుడా నన్ను బాధించినట్లుగా శక్తిమంతమైన మరికొన్ని బాణాలను ఎందుకు వేయకుంటివి అనెను. అర్జునుడు తన బాణాలతో సమాధానమియ్యసాగెను. ఇరువురు కోపముతో రగిలిపోవుటతో పోరు వెంటనే తీవ్రతరమయ్యెను. తానెన్ని శక్తివంతమైన బాణాలను విడిచినను కిరాటుడు చెలింపక పోవుటతో అర్జునుడు ఇట్లు ఆశ్చర్యపడెను. ఇతడు సామాన్య విరోధి కాడు. కొన్నిసార్లు దేవతలు ఆనందించుటకు హిమాలయాలకు దిగివచ్చుదురని ఎరుగుదును. బహుశా అతడు శివుడు కావచ్చు, లేక మరో దేవుడో, యక్షుడో లేక అసురుడో కావచ్చును. ఏమైనను అతడు శివుడు కాకుండా మరెవరైనను నేనతడిని వెంటనే జయింపదలచెదను. ఇట్లు ఆలోచిస్తూ అర్జునుడు మరోసారి శరవృష్టిని కురిపించెను. కాని ఫలితము లేదు. ఇంతలో అతని తూణీరాల్లో బాణాలు ముగిసిపోవుటలో మిక్కిలి ఆందోళనతో అక్షయ తూణీరముల పేరుతో వాటిని తనకు అందించిన అగ్నిదేవుని స్మరించెను. తరువాత ఏ అస్త్రమును ప్రయోగించవలనని ఆలోచిస్తుండగానే కిరాటుడు అతడిని సమీపించెను. దీనిని అవకాశముగా వినియోగించుకుని అర్జునుడు తన వింటి కొమ్మును కిరాటుని మెడకు తగిలించి తన వైపుకు లాగుతూ అదే సమయంలో అతడిని పిడిగుద్దులతో సత్కరించెను. దానితో కిరాటుడు అర్జునుని విస్మయముకు గురిచేస్తూ అతని గాంధీవమును లాక్కొనెను. అర్జునుడు వెంటనే కత్తి దూసి పోరును అక్కడికక్కడే సమాప్తము చేయవలనని శత్రువు వైపునకు పరిగెత్తెను. రాళ్లను కూడా చిన్నాభిన్నము చేయగల పదునైన ఆ ఖడ్గముతో అర్జునుడు బలముగా కిరాటుని తలపై మోదెను. కిరాటుని తలపై ధరించిన కిరీటమును తగలగాని అంతటి బలమైన ఆ ఖడ్గము విచిత్రముగా బ్రద్దలయ్యెను. అర్జునుడు వృక్షాలను పెద్ద పెద్ద బండరాలను విసరసాగెను. కాని వేటగాడు వాటిని ఓపికతో భరించెను. చివరకు నిరాశతో ఉన్మాది అయిన అర్జునుడు ఉద్రేకముతో తన శత్రువు వైపునకు పరిగెత్తి అతనిపై తన బలమంతటిని వినియోగించి పిడిగుద్దులను కురిపించసాగెను. కిరాటుడు కూడా పిడిగుద్దులను ఆరంభింపగా దానితో వనమంతటా పిడుగులు వంటి ధ్వని ప్రతిధ్వనించెను. అర్జునుడు కిరాటుని అదిమి పట్టుకుని నలిపివేయ చూచెను. ఏమైనను కిరాటుని బలము అధికమొగటతో అతడిని అదిమిపట్టిన అర్జునుడు స్పృహ కోల్పోయెను. నిజమునకు అర్జునుని శరీరమంతటా గాయములై శవము వలె నేలకొలెను. అతడు తిరిగి స్పృహలోకి వచ్చిన పిమ్మట రక్తసిక్తమైన పాండవ మధ్యముడు తాను జయింపబడెదనని గ్రహించి ఎంతగానో విచారించెను. అది వరకు తాను మట్టితో వేదికను నిర్మించి శివుని పూజించిన పూలు కిరాటుని కిరీటంపై ఉండుటను ఒక్కసారిగా గమనించెను. అర్జునుడు అందుకు ఎంతగానో సంతోషించి శివుడే తన
తపముకు మెచ్చి తన ఎదుట ప్రత్యక్షమయ్యనని గ్రహించెను. అర్జునుడు నిగ్రహించుకుని మహాదేవుని పాదాలకు ప్రణామాలను అర్పించుకొనెను. అప్పుడు శివుడు ఇలా పలికెను, కుంతీపుత్ర, నీ పరాక్రమము నేనెంతగానో సంతోషిస్తుంటిని. నా నిజరూపమును తిలకించుము. అర్జున, నిజమునకు నీవు ఒక గొప్ప ఋషివి మరియు భగవంతుని శాశ్వత సహచరుడువు. కనుక శత్రువులపై అంతిమ విజయం నీదేననుటలో సందేహం లేదు. దానిని సాధించుటలో నేను నీకు తోడ్పడుతూ ఒక పాత్రను పోషింపదలచితిని. కనుక ఎవ్వరునూ అడ్డగింపలేని ఒక అస్త్రాన్ని నీకు నేను ప్రసాదించెదను. ఉమామహేశ్వరులను దర్శించిన అర్జునుడు మోకరిల్లుతో ముకుళిత హస్తాలతో అజ్ఞానము చేత అతనితో యుద్ధము చేయుటను దయతో వలసినదిగా మహాశివుని వేడుకొనెను. శివుడు అర్జునుని తమ చేతులతో పైకి లేవనెత్తుతూ చిరునవ్వుతో అతడిని మన్నించెను. శివుడు అర్జునుని హృదయపూర్వకముగా ఆలింగనము చేసుకొని ఇలా పలికెను, భరత, గత జన్మలో నీవు ఈ అవనిపై భగవంతుడైన నారాయణుని సహచరునిగా నర అను నామముతో అవతరించితివి. మీ ఇరువురి పరాక్రమము పైననే ఈ జగత్తు నిలిచి ఉంది. నీవు శ్రీకృష్ణ భగవానుడు దానవులను నశింపజేసి ఇంద్రుని రాజ్యాభిషిక్తుని చేసిదిరి. కనుక నీవు ఇప్పుడు నీ సందేహాలన్నింటినీ విడువుము. నీ తూణీరములు తరగకుండునట్లుగా అక్షయము చేస్తుంటిని. నీ శారీరక బాధను తొలగించెదను. అంతేకాకుండా నీవు నీ పట్ల ప్రీతి నొందినందున నీవు ఏదైనా వరమును కోరుకునము అనుగ్రహించెదను. దానితో అర్జునుడు ఇట్లు వేడుకొనెను, హే ప్రభు, నీవు వరమును అందింపదలచినతో నీ పాశుపతాస్త్రాన్ని ప్రసాదింపగలరు. అది ప్రళయకాలంలో జగత్తును నశింపజేసెను. ఆ అస్త్ర ప్రభావంతో రాబోయే యుద్ధములో నిర్భయముగా భీష్ముని, ద్రోణుని మరియు ఇతర గొప్ప యోధులందరినీ ఎదుర్కొనగలను. శివుడు ఇట్లు బదులిచ్చెను, నేను తప్పక ఈ పాశుపతాస్త్రమును ప్రసాదించెదను. ఇంద్రుని వంటి గొప్ప దేవతలు కూడా దీనిని పొందలేరు. ఏమైనను నీకొక హెచ్చరిక, ఒకవేళ తగినంత కారణము లేకుండా దీనిని ప్రయోగిస్తే పాశుపతము విశ్వమంతటిని నాశనము చేయగలదు. ఈ అస్త్రమును ప్రయోగించినప్పుడు మరణము నుండి తప్పించుకోగల వారెవ్వరూ ఉండరు. దీనిని వింటి లేక మంత్రము లేక స్మరణ లేక దృష్టి ద్వారా ప్రయోగింపవచ్చును. నీవు దీని ప్రయోగ సంహారాలకు అర్హుడవు. దేవతలు కూడా ఈ అస్త్రధారణలో నిపుణులు కారు. ఇక మానవుల గూర్చి తెలిపేదేముండును. పవిత్రముగా స్నానమాచరించి వచ్చిన అర్జునునకు పరమశివుడు పాశుపతాస్త్ర జ్ఞానము బోధించెను. ఆనాటి నుండి ఆ అస్త్రము మహాదేవుని ఆజ్ఞ కొరకు వేచి ఉన్నట్లుగానే ఇప్పుడు అర్జునుని ఆజ్ఞ కొరకు వేచి ఉండెను. పాశుపతాస్త్రమును అర్జునునికి అనుగ్రహించినప్పుడు భూమి కంపించెను. వేలాది శంఖాలు, బాకాలు మరియు ఢంకాలు మ్రోగెను. తుఫానుగాలులు వీచనారంభించెను. సురులు మరియు అసురులందరూ మూర్తీభవించిన భయంకర అస్త్రము అర్జునుని ప్రక్కన నిలుచుండుటను చూడగలిగిరి. మహాశివుని స్పర్శతో అర్జునుని గాయములన్నీ తొలగి ఆధ్యాత్మిక తేజస్సుతో ప్రకాశించెను. శివుడు గాంధీవమును అర్జునుడికి అందిస్తూ ఇలా పలికెను, ఇప్పుడు నీవు నీ ఉద్దేశమును నెరవేర్చుకున్నట్టుకు స్వర్గలోకమునకు వెళ్ళవచ్చును. ఈ విధముగా పలికి శివుడు ఉమాదేవి మరియు ఇతర సహచరులందరితో కలిసి గగన మార్గాన నిష్క్రమించెను. శివుని అనుగ్రహమును పొందిన అర్జునుడు తన లక్ష్యములన్నీ సాధింపబడినట్లుగా భావించెను. అర్జునుడు జరిగిన విషయాలను స్పర్శింపగానే ఒక్కసారిగా మూర్తీభవించిన వాగులు, నదులు, నాగులు, సాధ్యులు మరియు గొప్ప జలచరాలతో కూడిన వరుణుడు ప్రత్యక్షమయ్యను. కుబేరుడు అనేక మంది యక్షులతో కూడి అరుదించెను. యమరాజు పితృదేవతలతో సహా ప్రత్యక్షమయ్యను. ఇంద్రుని దేవేరి సచీదేవి వెంటరాగా గంధర్వులు మరియు గొప్ప ఋషులు అతడిని స్తుతించిరి. చుట్టూ గల పర్వత శిఖరాలపై దిగిన ఈ లోకపాలకులు ఒకరి తరువాత మరొకరు అర్జునుని ఉద్దేశించి స్తుతింపసాగిరి. దక్షిణ దిక్కులోని పర్వత శిఖరముపై ఉండి యమరాజు గంభీర స్వరముతో ఇట్లు పలికెను, ఓ కుంతీపుత్ర, మా అందరినీ మా నిజ రూపాలలో దర్శించుటకు నీకు దివ్యదృష్టిని ప్రసాదిస్తుంటిని. ఈ భూభారమును తగ్గించుటకు విష్ణు భగవానుడు స్వయంగా భూతలంపై అవతరించెను. అతనితో కలిసి భూభారమును తగ్గించము. కనుక భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు మరియు నిన్ను ఎదిరించు ఇతరులందరూ జయింపబడుదురని హామీ ఇచ్చుటకు మేము ఇక్కడకు వచ్చేసితిమి. ఈ కార్యములో నీకు తోడ్పడుటకు నా ఈ నిర్దిష్టమైన దండమును మరియు దానిని ప్రయోగ మంత్రాలను నీకు అనుగ్రహిస్తుంటిని. అలాగే పశ్చిమ శిఖరము నుండి వరుణుడు, అర్జున, నా వరుణపాశమును మరియు సాటిలేని ఇతర ఆయుధాలను నేను నీకు ప్రసాదిస్తుంటిని అనెను. ఉత్తర శిఖరము నుండి కుబేరుడు ఇలా పలికెను, శత్రువులను నిద్రపుచ్చే నాకిష్టమైన నా ఆయుధము అంతర్ధానను గ్రహించుము. తూర్పు శిఖరము నుండి ఇంద్రుడు ఇలా పలికెను, కుమార, నీ కార్యసిద్ధికి తోడ్పడకు నీవు కొంతకాలం స్వర్గములో నాతో పాటు నివసించుము. త్వరలో నా సారథి మాతలి నా రథములో నిన్ను అమరాపురికి తీసుకువచ్చును. ఇక్కడ నేను నీకు నా స్వాధీనములోని దివ్యాస్త్రాలన్నింటినీ జ్ఞానమును ప్రసాదించెదను.
లోకపాలురందరూ తన ఎదుట ప్రత్యక్షమగుట చూచిన అర్జునుడు ఆశ్చర్యమునకు గురయ్యెను. వారి నుండి అస్త్రాలను గ్రహించిన అర్జునుడు వారికి ఫలపుష్పాదులు సమర్పించి పూజించెను. పిమ్మట దేవతలు తమ తమ లోకాలకు నిష్క్రమించిరి. ఆనాటి నుండి అర్జునుడు రాబోతున్నట్టి ఇంద్రుని రథము కొరకై వేచి చూస్తుండెను. అతడు అట్లు ఆలోచనలో నెలకొన్నట్టి సమయములోనే ఒక్కసారిగా దేదీప్యమానమైన ఇంద్రుని రథము పిడుగులకు వలె ధ్వని చేస్తూ ఆకాశము నుండి దిగివచ్చుట అగుపించెను. 10,000 గుర్రాలతో లాగబడుతున్నట్టి ఆ రథము అస్త్రాలు మరియు భారీ నాగులచే నిండి ఉండెను. అర్జునుని ఎదుటకు వచ్చిన రథసారథి మాతలి ఇట్లు ప్రకటించెను: ఓ ఇంద్రకుమారా, రథమును అధిరోహించము. స్వర్గాధిపతి ఆలస్యము లేకుండా నిన్ను వెంటనే చూడదలచెను. అర్జునుడు ఇట్లు ప్రార్థించెను: మాతలి, నీవు రథమును అధిరోహించుటకు మునుపు పవిత్రత కొరకు స్నానాది కర్మలను ఆచరించవలను. పవిత్రుడు కాని యోగి ఈ రథముపై పయనించుట కాదు. కనీసం దీనిని దర్శింప యోగ్యుడు కూడా కాడు. పిమ్మట అర్జునుడు గంగలో స్నానమాచరించి తన నిత్యానుష్ఠానాలను పూర్తి చేసుకుని పితృదేవతలకు తర్పణాలను విడిచెను. చివరకు తాను నివసించిన మందర పర్వతమునకు నమస్కరించెను. ఈ మందర పర్వతము తనకు అందించిన ఫలములు, నీరు మరియు ఇతర అవసరాలకు తన కృతజ్ఞతను తెలుపుకొనెను. అర్జునుడు గొప్ప ఆనందముతో ఆ దివ్యరథమును అధిరోహించెను. అది క్షణములో ఆకాశములో పైకి వెడుతూ భూమిపై నుండి కేవలం కాంతి బిందువులుగా కనిపించు అనేక అద్భుత ప్రాంతాలను చూచెను. ఆ స్వర్గలోకాలలో నివసించువారు తమ పుణ్యము చేత కలిగిన కాంతిని ప్రసరింపజేస్తున్నందున అక్కడ సూర్యచంద్రులు మరియు అగ్నికి అవసరం లేదు. యుద్ధములో మరణించినట్టి వారు తీవ్ర తపస్సులో విజయం సాధించి స్వర్గలోకాలను చేరిన అనేక మంది రాజర్షులను అర్జునుడు చూచెను. అతడు అసంఖ్యాకమైన గంధర్వులను, గుహ్యకులను, అప్సరసలను మరియు ఋషులను కూడా దర్శించెను. అతడు మాతల నివారిని గూర్చి ప్రశ్నింపగా, ధర్మాత్ముని ఈ వ్యక్తులందరినీ గతములో మీరు భూతలంపై నుండి నక్షత్రాలుగా మిణుకుమనే కాంతి బిందువులుగా చూచి ఉండిరి అని పలికెను. గొప్ప అందముతో శోభిస్తున్నట్టి అసంఖ్యాక ప్రాంతముల గుండా పయనిస్తూ చివరకు అర్జునుడు ఇంద్రుని పట్టణమైన అమరావతిని చేరుకొనెను. అర్జునుడు మొదట ఇంద్రుని వాహనమైన ఐరావతమును చూచెను. ఆ తరువాత అప్సరసలకు క్రీడాస్థలమైన నందనవనమును చూచెను. చివరకు సిద్ధులు మరియు చారణులచే నిండినట్టి ఇంద్రుని పట్టణమును చూచెను. అర్జునుడు దర్శించిన స్వర్గలోకాలను గొప్ప ధర్మాత్మలు మాత్రమే చూడగలరు. యజ్ఞకార్యాలను చేయనట్టి వారు, యుద్ధరంగములో శత్రువుల నుండి వెనుగుదిరిగిన వారు, మత్తు పానీయాలను సేవించిన వారు, లేక యజ్ఞములో బలి ఇవ్వని మాంసమును భుజించువారు స్వర్గలోకాలను ఎన్నటికీ దర్శింపలేరు. అమరావతిలో ప్రవేశించిన అర్జునుడు అక్కడ వేలాది దివ్యరథాలను దివ్య సంగీతముతో ప్రతిధ్వనిస్తున్నట్టి అసంఖ్యాకమైన నందనవనాలను చూచి ఆశ్చర్యపడెను. అతడు వెడుతున్న మార్గము పొడుగున అనేక గంధర్వులు, అప్సరసలు, సిద్ధులు మరియు ఋషులు అతడిని స్తుతింపసాగిరి. మాతలి సాధ్యులకు, విశ్వులకు, మరుత్తులకు, అశ్వీనులకు, ఆదిత్యులకు, వసువులకు, రుద్రులకు మరియు బ్రహ్మర్షులకు ఇంకను దిలీపుని ఆధ్వర్యములో అక్కడ నివసిస్తున్నట్టు గొప్ప రాజర్షులకు అర్జునుడిని పరిచయము చేసెను. తర్వాత అర్జునుడు నారదముని, తుంబురుని, ఆహా, హాహా, హూహు పేర్లు గల గంధర్వులను కలుసుకొనెను. ఈ శ్రేష్ఠులైన వ్యక్తులందరికీ అర్జునుడు తన ప్రణామాలను సమర్పించెను. చివరకు అర్జునుడు ఇంద్రుని సమక్షమునకు తీసుకుపోబడెను. ఇంద్రుడు సింహాసనాధీశుడై ఉండెను. ఆ సింహాసనంపై ఒక శ్వేతఛత్రము అమర్చబడి ఉండెను. అతడిని అనేక సుగంధభరిత చామరలతో వీచసాగిరి. గంధర్వులే కాకుండా ఉత్తమ బ్రాహ్మణులు కూడా అతడిని స్తుతిస్తుంటిరి. అర్జునుడు వెంటనే రథము నుండి దిగి గొప్ప గౌరవముతో తండ్రి పాదాలపై తలవంచి నమస్కరించెను. దానితో ఇంద్రుడు అతడిని పైకి లేవనెత్తి గొప్ప ఆప్యాయతతో ఆలింగనమును చేసుకునెను. తరువాత అర్జునుని చేయి పట్టుకుని ఇంద్రుడు తన సింహాసనంపై పక్కన కూర్చుండబెట్టుకునెను. నిజమునకు గొప్ప పితృవాత్సల్యములతో ఇంద్రుడు అర్జునుని తన ఒడిలోకి తీసుకుని తృప్తిగా అతని శిరస్సును ఆఘ్రాణించెను. ఇంద్రుడు అర్జునుని ముఖమును స్పృశిస్తూ తృప్తిగా కళ్లతో చూచుకోసాగెను. అంతవరకు గంధర్వులు స్తుతిస్తుండగా వేలాది అప్సరసులు నర్తింపసాగిరి. ఇంద్రుని ఉద్దేశమును గ్రహించిన గంధర్వులు అర్జునుడికి అర్ఘ్యపాద్యాదులను అందించిరి. తరువాత అర్జునుడిని ఇంద్రుని భవనములోనికి తీసుకువెళ్ళిరి. అతడు తన ఇచ్ఛానుసారము సమస్త సౌకర్యాలు మరియు భోగ విలాసాలతో అక్కడ 5 సంవత్సరాలు నివసించెను. ఆ సమయంలో నేరుగా తన జనకుని నుండి అన్ని రకాల అస్త్రశస్త్రాలను సాధించెను. అర్జునుడు స్వర్గములో అన్ని రకాల సుఖసౌకర్యాల నడుమ నివసిస్తున్నప్పటికీ తమ సోదరుల నుండి దూరముగా ఉన్నందుకు గొప్ప వియోగ వ్యధను అనుభవించెను. దివ్యాస్త్రాలను వాటి ప్రయోగ ఉపసంహార పద్ధతులతో సాధించిన అర్జునునితో
ఇంద్రుడు పుత్రా, ఇప్పుడు నీవు గంధర్వుడనైన చిత్రసేనుని వద్ద కూడా సంగీత మరియు నృత్య కళలను అభ్యసించము అని కోరెను. మానవ జగత్తు ఎరుగని స్వర్గ సంగీతమును అభ్యసించుటకు వీలుగా ఇంద్రుడు చిత్రసేనునికి అర్జునుని స్నేహితునిగా పరిచయము చేసెను. అప్పుడు చిత్రసేనుడు అర్జునునికి వాద్య, గాత్ర సంగీతమును మరియు నృత్యమును బోధించెను. ఏమైనను అర్జునుడు శకుని తన అగ్రజుడిని మోసగించి అతని రాజ్యమును అపహరించిన విషయమును పదే పదే తలుచుకుంటూ హృదయములో ఎల్లప్పుడూ వ్యధచెందుతూ దుశ్శాసనుడు చేసిన అవమానమును తలుచుకుంటూ అతని మృత్యువు కొరకు ఎదురు చూస్తుండెను. అర్జునుడు ఊర్వశిని రెప్పవాల్చకుండా చూచుటను గమనించిన ఇంద్రుడు చిత్రసేనుని ఇలా ఆదేశించెను. నీవు నా దూతగా వెళ్లి రతికళలో అర్జునుడు పూర్తి ప్రావీణ్యమును సాధించినట్లుగా వినోదింపజేయమని ఊర్వశికి తెలియజేయము. చిత్రసేనుడు ఊర్వశితో నీవు అర్జునుని సమీపించి అతనికి స్వర్గలోకపు రతిసుఖానుభూతిని చవిచూపమని స్వర్గాధిపతి ఇంద్రుడు ఆదేశించెను. అర్జునుడు ఇదివరకే నీ వైపునకు ఆకర్షితుడైనట్లుగా విశ్వసిస్తుంటిమి అని పలికెను. అందుకు ఊర్వశి చిరునవ్వుతో ఇట్లు పలికెను. అర్జునుని చేత మన్మథ బాణములకు గురి అయి ఉంటిని. అతడికి ప్రియుముని ప్రియునిగా అతడికి ప్రియునిగా అంగీకరించుటకు ఆనందించెదను. నేను ఇదివరకే అతని గుణగణాలను విని ఉంటిని. ఊర్వశి చిత్రచేదనుడు వెళ్ళిన పిమ్మట జలకమాడి దివ్య వస్త్రాలంకారాలతో తనను సమ్మోహనాకారముగా అలంకరించుకొనెను. పూలమాలలను ధరించి దివ్య సుగంధ ద్రవ్యాలను అలదుకొనెను. ఊర్వశి మనోవేగముతో అర్జునుని నివాసమును చేరుకుని ద్వారపాలకునితో ఆగమనమును తెలియజేసెను. ఆమె వెంటనే లోనికి ప్రవేశపెట్టబడెను. ఊర్వశి రాత్రివేళ తన నివాసమునకు వచ్చుటతో అర్జునుడు ఆమెను కలుసుకొనుటకు సంకోచిస్తూ సిగ్గుతో తల వంచుకొనెను. గొప్ప గౌరవముతో అతడు ఇట్లు పలికెను. దయచేసి నన్ను మీ సేవకునిగా పరిగణించి మీ ఇచ్ఛానుసారము నన్ను ఆజ్ఞాపించగలరు. ఊర్వశి ఇట్లు బదులిచ్చెను. మీ జనకుడు స్వర్గాధిపతి అయిన ఇంద్రుడు నిన్ను రతికళలో ప్రావీణుడిని చేయమని నన్ను ఆదేశించెను. కనుక ఓ పురుష పుంగవ, నేను నిన్ను ప్రియునిగా అంగీకరించదలచి ఇక్కడకు వచ్చితిని. నీవు స్వర్గముకు అరుదించిన సందర్భముగా నీ గౌరవార్థము నీ తండ్రి ఒక పెద్ద ఉత్సవమును ఏర్పాటు చేసి దేవతలందరినీ ఆహ్వానించిన ఆ సమయములో ప్రధాన అప్సరసలందరూ నృత్యము చేసిరి. అప్పుడు నీవు తదేకముగా నన్ను చూచుటను నేను గమనించి తిని. అట్లే నీ తండ్రి కూడా దానిని గమనించెను. కనుక నీకు అన్ని రకాల సుఖములను అందించమని నన్ను ఆజ్ఞాపించెను. ఓ సుందర, స్పష్టముగా చెప్పవలనైనా నేను కూడా నీ పట్ల ఆకర్షితురాలై ఉన్నందున గొప్ప ఉత్సాహముతో ఇక్కడకు వచ్చి తిని. ఊర్వశి పలుకులను వినిన అర్జునుడు వినకూడని మాటలను వినవలసి వచ్చినందున తన చేతులను చెవులతో మూసుకొనెను. చివరకు అర్జునుడు ఇట్లు పలికెను. ఓ అప్సరసా శిరోమణి, నేను నిన్ను నా తల్లికి వలె ఉన్నతురాలిగా భావిస్తుంటిని. నీవు సంపూర్ణ కురువంశమునకు జనని అయినందున గొప్ప అద్భుతము మరియు ఆరాధనాభావముతో మీ వైపునకు తదేకముగా చూచితిని. నీవు నా పూర్వజురాలివి. ఊర్వశి ఇలా బదులిచ్చును. క్షత్రియ పొంగవ, అప్సరసలమైన మేము ఇష్టమైన వారిని మా ప్రేమికులుగా వరించుటకు పూర్తి స్వాతంత్రము కలిగి ఉన్నట్టి వారము. కనుక పురుచక్రవర్తి వారసులు కుమారులు మనుమలు కూడా ఎట్టి పాపము కలగకుండా మాతో క్రీడించిరి. అర్జున, నేను నీపై కోరికతో దహించుకుపోతుంటిని. కనుక దయచేసి నన్ను తిరస్కరించు భావనను నీలో రానివ్వకము. ఏమైనను అర్జునుడు ఎంతో మర్యాదపూర్వకముగా దృఢముగా సమర్థించుకోసాగెను. పూజ్య మహిళా శిరోమణి, నా తల్లి కుంతిక వలె మాద్రిక వలె లేక శచీమాతక వలె మాత్రమే నీవు తల్లిగా నాకు పూజింపదగిన దానవు. నేను పుత్రునికి వలె రక్షింపదగిన వాడను. ఊర్వశి తన ఉద్వేగపూరితమైన కోరిక నెరవేరకపోవటంతో తీవ్ర నిరాశకు గురై క్రోధముతో రగిలిపోయెను. ఆమె తన కనుబొమ్మలను ముడివేసి అర్జునుని ఇలా క్రోధముతో శపించెను. నీ తండ్రి ఆజ్ఞకు లోబడి కోరి వచ్చిన వనితను నీవు నిర్లక్ష్యపరిచినందుకు నీవు నపుంసకుడివై స్త్రీల నడుమ నృత్యబోధకునిగా గడుపుము. అర్జునుడు వెంటనే చిత్రసేనుని సమీపించి జరిగిన విషయమంతటిని వివరించెను. ఆ పైన గంధర్వ యువరాజు ఇంద్రుని సమీపించి విషయమును వివరించెను. ఇంద్రుడు అర్జునుని ఏకాంత ప్రదేశమున మధుర వాక్కులతో స్వాంతన చేకూర్చనారంభించెను. స్వర్గాధిపతి చిరునవ్వుతో ఇట్లనెను. పుత్ర, ఒక అందమైన స్త్రీ సమక్షములో నిగ్రహము పాటించి నీవు గొప్ప ఋషులకు కూడా జయించితివి. ఊర్వశి శాపం గురించి చింతింపవద్దు. 13వ సంవత్సరం అజ్ఞాతవాసం చేయవలసి వచ్చినప్పుడు అది నీకు మేలు చేయును. నపుంసకుడుగా ఆ సంవత్సరం అజ్ఞాతముగా గడిపిన పిమ్మట నీకు నీ పురుషత్వం తిరిగి లభించును. ఆ పలుకులను వినిన అర్జునుడు ఊర్వశి శాపం గురించిన ఆందోళన నుండి పూర్తిగా ఉపశమనమును పొందెను. తరువాత ఒకరోజు లోమస ఋషి ఇంద్రుని దర్శించుటకు అమరావతికి వెళ్ళెను. ఇంద్రుని పక్కనే అతని సింహాసనంపై కూర్చుని ఉన్నట్టి అర్జునుని చూచి లోమస ఋషి ఆశ్చర్యపడుతూ ఒక క్షత్రియుడు అట్టి ఉన్నత స్థితికి ఎట్లు ఎదిగెను అని యోచింపసాగెను. లోమసుని సందేహమును గ్రహించిన ఇంద్రుడు అతడితో ఇట్లనెను. మహర్షి,
అర్జునుడు సాధారణ మానవ మాత్రుడు కాడు. అతడు నా కుమారుడు. అతడు తన గత జన్మలో హిమాలయాల్లోని బదరికాశ్రమములో తపమాచరించుటకు నారాయణ ఋషికి సహచరుడైన నరునిగా అవతరించెను. ఇప్పుడు భూభారమును తగ్గించి దేవతల కార్యమును నిర్వర్తించుట కొరకై నరనారాయణులు మరోసారి అవతరించిరి. ఇప్పుడు దానవులలో నివత కవచులని ఒక రాక్షస జాతి కలదు. బ్రహ్మదేవుని వరాలతో వారు అజేయులైరి. నివత కవచులు దేవతలపై దాడి చేయుటకు సన్నాహాలను చేస్తుండిరి. నర లేక నారాయణుడు మాత్రమే వారిని వధింపగల సమర్థుడు. ఈ అల్ప కార్యములను పూర్తి చేయమని నారాయణుని ప్రార్థించుట ఉచితము కాదు. కనుక భూలోకములోని తన సోదరులను తిరిగి చేరుకొనక మునుపే ఆ దానవులను వధించమని నేను అర్జునుని కోరెదను. లోమశ, నీవు భూలోకములోని కామ్యకవనములో యుధిష్ఠిర మహారాజును సమీపించి అర్జునుని క్షేమ సమాచారాలను అందించి వారికి చింతింపనవసరము లేదని తెలుపుము. దివ్యాస్త్రాలను వినియోగముతో నృత్యగానాలలో ప్రావీణ్యమును సాధించినని తెలియజేయము. అట్లే బ్రహ్మర్షి, మీరు వెళ్లి అర్జునుడు తిరిగి వారిని చేరుకున్నంత వరకు వారిని వెంటబెట్టుకుని పుణ్యక్షేత్రాలను దర్శింపజేస్తూ రాక్షసుల దాడి నుండి వారికి రక్షణను కల్పిస్తూ తీర్థయాత్రలకు తీసుకువెళ్లగలరు. లోమస ఋషి తన అంగీకారమును తెలిపి భూలోకమునకు నిష్క్రమించెను. అటుపిమ్మట అతడు వెంటనే కామ్యకవనమునకు చేరుకొనెను. అక్కడ హస్తినడుని ధృతరాష్ట్రుడు వ్యాసదేవుని ద్వారా అర్జునుని స్వర్గలోక నివాసం గూర్చి ఎరిగెను. తన ఆంతరంగిక కార్యదర్శి అయిన సంజయుని పిలిపించి అతనితో తన భావాలను ఇలా తెలియజేసెను. అర్జునుడు అజేయుడయ్యెను కనుక నా దుష్టపుత్రులు తప్పక నశించుదురు. ఆ సమయంలో ధృతరాష్ట్రుడు ఒకటి తర్వాత మరొకటిగా అర్జునుని విరోచిత విజయ కార్యాలను గుర్చి వినసాగెను. అతడు వాటిని వినిన కొలది కలత చెందెను. సంజయుడు ఇట్లు పలికెను: ఓ రాజా, ద్రౌపదిని కురుసభలోకి ఈడ్చుకుని వచ్చినందున పాండవులు దుశ్శాసనుని ఎన్నటికీ క్షమింపరు. అట్లే దుర్యోధనుడు ఆమెకు తన తొడను చూపుట చేత అతడు కూడా విడవబడడు. భీముడు ఈ రెండు దురాగతాలను చూచి భయంకరమైన ప్రతిజ్ఞను చేసెను. అర్జునుడు తన పరాక్రమముతో శివునికి ప్రీతి కలిగించెను. పాండవులు యుద్ధరంగంలో నీ కుమారులను వధింపగలరని మహాదేవుడు భవిష్యత్తు తెలిపెను. ధృతరాష్ట్రుడు ఇట్లు శోకింపసాగెను: నా జ్యేష్ఠపుత్రుడు నన్ను అంధునిగాను మూర్ఖునిగాను భావించి నా సలహాను అనుసరింపకపోవుట నా దురదృష్టము. అంతేకాకుండా అతడు దుర్మార్గులైన కర్ణుడు మరియు శకుని సలహాలను వినుటకే ప్రాధాన్యమిచ్చును. సంజయ, నేను భరింపలేని ఆందోళన మరియు దుఃఖముతో రాత్రులు నిద్రించలేకుంటిని. నా మనస్సు కేవలం నా కుమారుల దుష్ట ప్రవర్తన మరియు పాండవుల వీరోచిత విజయాలను ఆలోచిస్తుండెను. నాకు తిరిగి తిరిగి ఇవ్వబడిన ఉచితమైన సలహాలను పాటించుటకు అంగీకరించని మూర్ఖుడను నేను. సంజయుడు ఇట్లు జవాబిచ్చెను: ఓ రాజా, ఇప్పుడు నీవు ఇట్లు విచారించుట వృథా. దుష్టచింతన గల నీ కుమారుడి నీవు నియంత్రింపగలిగినను అతని పట్ల నీ గుడ్డి ప్రేమ చేత నీవు అట్లు చేయకపోతివి. అట్లే అదే నీలోని ప్రధాన దోషము. కనుక దాని పరిణామాలను అనుభవింపక తప్పదు. కొంతకాలం క్రితం శ్రీకృష్ణ భగవానుడు అరణ్యములో పాండవులను సందర్శించెను. వారి దురావస్థకు భగవానుడు ఎంతగానో రగిలిపోయెను. శ్రీకృష్ణ భగవానుడు ఆగ్రహముతో, అదే రోజున నీ కుమారులను వారి స్నేహితులందరినీ మట్టుబెడతాననేను. యుధిష్ఠిర మహారాజు భగవానుని శాంతింపజేసి అరణ్యవాస కాలం పూర్తయ్యేంత వరకు నిలువమని ప్రార్థించెను. అప్పుడు తమకు కౌరవులతో యుద్ధము అవసరమైనచో అర్జునునికి రథసారథిగా ఉండమని పాండవులు భగవానుని అర్థించిరి. భగవానుడు అందుకు అంగీకరించెను. ద్రౌపది అవమానాల అన్నింటికి ప్రతీకారం జరుగుతుందని భగవానుడు ఆమెకు అనేక రకాలుగా హామీ ఇచ్చి ఉండెను. ఇది వినిన ధృతరాష్ట్రునకు తన కుమారుని మూర్ఖత్వం చేత భయంకర యుద్ధము జరగబోతున్నదనే అభిప్రాయం మరింత అధికముగా బలపడెను. అక్కడ పాండవులు కామ్యకవనములో నివసిస్తూ అర్జునుని రాక కొరకు ఆతృతతో ఎదురు చూస్తుండిరి. వారు వారి సమయమును అరణ్యములో వేటాడుతూ లేక బ్రాహ్మణుల సాంగత్యములో వేదాధ్యయనము మరియు యజ్ఞకర్మలు చేస్తూ గడుపుతుండిరి. పాండవులు అడవిలో ఫలాలు కందమూలాలను సేకరించి వాటిని బ్రాహ్మణులకు సమర్పిస్తూ శేషప్రసాదాలుగా భుజిస్తుండిరి. ఒకరోజు పాండవులందరూ ఒకచోట ఆసీనులై అర్జునుని వియోగముతో శోక సముద్రమున మునిగిపోయిరి. భీముడు తనలోని నిరాశను వ్యక్తపరుస్తూ తన అగ్రజునితో ఇట్లు పలికెను: ఓ రాజా, జూదం పట్ల నీ ఆసక్తియే మన ఈ దురావస్థకు కారణము. అంతేకాకుండా అర్జునుని దూరముగా పంపి మన దుఃఖమును మరింత భరింపలేనట్టిదిగా చేసితివి. క్షత్రువుని ధర్మము పోరాడుట కనుక అర్జునుని మరియు శ్రీకృష్ణ భగవానుని రప్పించి వెంటనే మనము దుష్టులైన ధృతరాష్ట్రపుత్రులను సంహరించవలెను. ఇంతటితో మనం మహాభారతం వనపర్వము 2వ భాగాన్ని ముగిద్దాం. తరువాత ఏం జరిగిందో 3వ భాగంలో చెప్పుకుందాం.